శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. మరియు ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు నా నమస్కారములు తెలియజేసుకుంటూ, ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు మీపై ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ, భగవద్గీత భక్తి యోగంలో ఈరోజు మనం 14-15 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకం నుంచి శ్రీకృష్ణుడు ఆయనకు ఇష్టమైన భక్తునిగా ఉండాలంటే ఏ ఏ లక్షణాలు ఉండాలో చెప్పటం ప్రారంభించారు. దాన్నే ఇప్పుడు చెప్పబోయే 2 శ్లోకాలలో కూడా కొనసాగిస్తున్నారు. 14వ శ్లోకం. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. సంతుష్టః సతతం, ఎల్లప్పుడూ సంతృప్తి, ఎప్పుడు సంతృప్తిగా ఉండేవాడు. దేహస్థితికి అవసరమైనవి లభించినా లభించకపోయినా ఇది చాలు అనుకునేవాడు. అలాగే మంచివి దొరికినా దొరకకపోయినా కూడా సంతోషంగా ఉండేవాడు. తనకు భగవంతుడు ఏది ఇస్తే దానితో, ఎంత ఇస్తే అంతటితో తృప్తి పడేవాడు. యథాత్మా దృఢ నిశ్చయ, శరీర ఇంద్రియ మనస్సులను వశపరుచుకొని దృఢమైన నిశ్చయం కలవాడు. సంయమనంతో ఉండేవాడు. ఇంద్రియాలను, మనస్సును అదుపులో ఉంచుకుంటాడు. వాటికి బానిస అవడు. ఆత్మతత్వ విషయంలో దృఢమైన నిశ్చయం కలవాడు. మయ్యర్పిత మనోబుద్ధి, మనస్సు బుద్ధి నాకే అర్పించినవాడు. సంకల్ప వికల్పాలకు నిలయమైన మనస్సును, నిశ్చయ లక్షణమైన బుద్ధిని నాయందు నిలిపిన యోగి. యహ మద్భక్త సహ మే ప్రియః, అటువంటి నా భక్తుడు నాకు ప్రియుడు. శ్రీకృష్ణుడు ఇక్కడ ఎక్కడా కూడా నాకు రోజు పూజలు చేసేవాడు, గుడికి వచ్చేవాడు నాకు ఇష్టం అని చెప్పడం లేదు. పైన చెప్పిన మానవీయ లక్షణాలు, హ్యూమన్ వాల్యూస్ మరియు సద్గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారే నాకు నిజమైన భక్తులు, వారంటేనే నాకు ఇష్టము అంటున్నారు. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. ఎవరైతే ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉంటాడో, తన మనస్సును నిగ్రహించుకొని దృఢమైన నిశ్చయంతో, నమ్మకంతో ఉంటాడో, మరియు తన బుద్ధిని, మనస్సును నాయందే అర్పించిన వాడై ఉంటాడో, అటువంటి భక్తుడు నాకు చాలా ఇష్టము అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 15వ శ్లోకం. ఈ శ్లోకంలో తనకు ఇష్టమైన భక్తుడు సమాజంలో ఎలా మెలగాలో, ప్రపంచంతో అతని సంబంధం ఎలా ఉంటుందో వివరిస్తున్నారు. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. యస్మాత్ న ఉద్విజతే లోకః, ఎవరి వల్ల లోకం ఉద్వేగమునకు గురి అవదో, ఎవరి వల్ల లోకం ఇబ్బంది పడదో, నిజమైన భక్తుడి మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ ఎదుటివారికి ఏమాత్రం
భయం, ఇబ్బంది కలగవు. అతను ఎవరిని నొప్పించడు. అతడి ఉనికి అంటే అతడు ఉంటే నలుగురికి ప్రశాంతతను ఇస్తుంది తప్ప ఆందోళన కలిగించదు. లోకాన్ లోకాన్ న ఉద్విజతే చ యః. ఎవడు లోకం వల్ల ఉద్వేగమునకు లోని కానివాడు, ఎవడైతే లోకం వల్ల ఇబ్బంది పడడో, ఈ భక్తుడు లోకం తీగ వల్ల మనస్సును పాడు చేసుకోడు. ఈ లోకం తీగే ఇంత అని గ్రహించి ఎవరి వల్ల కూడా కలత చెందడు. తను కలత పెట్టడు, కలత చెందడు. హర్ష అమర్ష భయ ఉద్వేగై. హర్షం, అసూయ లేదా ఈర్ష్య, భయము, ఉద్వేగము, ఈ 4 భావోద్వేగాలు లేనివాడు. హర్షము అంటే సంతోషం ఎక్కువైపోయింది అనుకోండి, అంటే ఎక్సెసివ్ జాయ్, ఎగ్జైట్మెంట్, వీటిని హర్షము అంటారు. ఇది ఒక భావోద్వేగం. ఇది ఉండదు. ఇష్టమైనది దొరికినప్పుడు మనసు కలిగే పొంగు హర్షం. ఏదైనా లాభం వచ్చినా లేదా ఒక కోరిక తీరగానే ఎగిరి గంతేడు, గర్వపడడం అంటూ ఉండదు. అమర్షం, అమర్షం అంటే ఈర్ష్య, అసూయ, అసహనం. ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవటం, తనకు నచ్చనిది జరిగినప్పుడు వచ్చే కోపం, అసహనం, ఇవి అతనికి ఉండవు. భయం, అనారోగ్యం వస్తుందేమో, మరణిస్తామేమో, పరువు పోతుందేమో, ఇటువంటి ప్రాపంచిక భయాలు ఉండవు. ఎందుకంటే అతనికి భగవంతుడి మీద పూర్తి నమ్మకం ఉంటుంది. ఉద్వేగం, యాంగ్జైటీ, రేపు ఎలా ఉంటుందో, రేపు ఏమవుతుందో అనే ఆందోళన ఉండదు. యః చ మే ప్రియః, అతను నాకు ప్రియమైన వాడు. తన మనస్సును ఇంత అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకోగలిగిన స్థితప్రజ్ఞత గల భక్తుడే నాకు ఇష్టుడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరైనా తన చుట్టూ ఉన్న వారికి ప్రశాంతతను పంచుతాడో, ఎవరైతే తన లోపల కూడా ఎటువంటి భయము, ఆందోళన లేకుండా భగవానుడిని నమ్ముకొని జీవిస్తుంటాడో, అతను నాకు ఇష్టమైన వాడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. ఎవరి వలన ఈ లోకంలోని ప్రజలు కలత చెందరో, మరియు ఎవరైతే ఈ లోకాన్ని చూసి కలత చెందరో, ఎవరైతే మితిమీరిన సంతోషము, అసూయ, భయము మరియు ఉద్వేగం అనే భావాల నుండి పూర్తిగా విడిచిపెడతాడో, అటువంటి భక్తుడు నాకు ఇష్టమైనవాడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.